వెల్కమ్ టు నిగస్వి ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా రిలేటివ్స్, వ్యూవర్స్, సబ్స్క్రైబర్, ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. న్యూ ఇయర్ సందర్భంగా నేను కొత్త వెరైటీగా స్వీట్ చేస్తామండి. రండి ఎలా చేద్దాం చూద్దాం రండి. మనం ఎన్నో వెరైటీ పాయసం చేస్తామండి, కానీ నేను సజ్జలతోటి పాయసం చేసినానండి. రండి ఎలా చేసో చూద్దాం. దానికి కావాల్సిన వస్తువు ఏమేమి కావాలో చూద్దాం రండి. చూడండి, పాయసానికి కావాల్సినది చూడండి. ఇవి సజ్జలండి. ఇవి సజ్జలు ఒక గ్లాసు, చిన్న గ్లాసేనండి. ఇది చిన్న గ్లాసు సజ్జలు తీసుకున్నాను. ఇవి ఒక 2 hours నానబెట్టాలండి. అలానే సాబ్దాన్ బియ్యం ఇది ఒక గ్లాస్ తీసుకున్నాను, ఈక్వల్ గ్లాసే. ఇవి కూడా ఒక 2 hours నానబెడదాం. ఇవి పెసరపప్పు అండి, చిన్న గ్లాసులో తీసుకున్నాను. కావాల్సిన పెసరపప్పు తీసుకున్నాను. ఇవి నానబెట్టవద్దు, ఇవి వేయించి కుక్కర్లో పెట్టి ఉడకపెట్టాలండి. అలానే కావాల్సిన బెల్లం అండి. తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, మామూలు కావాలంటే మామూలుగా వేసుకోండి. అలానే నేను బ్లాక్ ద్రాక్ష చేస్తున్నానండి. బాదాము, జీడిపప్పు, పుచ్చగింజలండి. ఇది పంకిన్ సీడ్స్ అండి. ఇది పంకిన్ సీడ్ వేస్తున్నా. అలానే ఒక 4-5 ఇలాచీ అండి. ఇది ఇలా ఈ పాయసానికి కావాల్సినదండి. అలానే లాస్ట్లో ఒక గ్లాసు పాలు కూడా పోయాలండి. ఫస్ట్ మనం ఇవి నానపెట్టుకొని తర్వాత స్టార్ట్ చేస్తామండి. చూడండి, నేను ఒక గ్లాసు సజ్జలు తీసుకొని ఒక 2 hours నానపెట్టాలండి. కడిగి అలా 2 hours నానపెట్టినానండి. ఇవి నెక్స్ట్ ఒక గ్లాసు సాబ్దాని బియ్యం తీసుకొని అవి కూడా నానపెట్టినానండి. మీరు సన్నది కూడా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం లావుగా ఉన్నది కూడా తీసుకోవచ్చండి. నేను కొంచెం లావుగా ఉన్నది తీసుకున్నాను. ఇవి కూడా నానపెట్టి పెట్టుకున్నానండి. నేను ఒక చిన్న గ్లాసులో సగం గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. ఇవి నానపెట్టవద్దు, ఎందుకని ఇవి వేయించాలండి, అందుకే ఇవి నానపెట్టకుండా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ సజ్జల్ని వాటర్ లేకుండా వడకట్టి మిక్సీలో వేసి పొడి చేయాలండి. నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టినాను, మీకు చూపెడతాను. చూడండి, ఇలా సజ్జలు ఇట్లా వాటర్ లేకుండా తీస్తే ఇట్లా పొడిలాగా ఇట్లా వచ్చేస్తుందండి. ఇది ఇప్పుడు ఇవి ఎట్లా ఉడకపెట్టాలని చూపెడతానండి. రండి, చూడండి. ఇప్పుడు బ్రౌన్ అయిపోయింది. ఇది ఇంతవరకు వస్తే చాలండి. ఇప్పుడు దీంట్లో మన వాటర్ పోసామండి. ఈ చెంబులో ఒక చెంబు వాటర్ వేసినానండి. అలానే ఈ వాటర్లోనే నేను సాబ్దాని బియ్యం నానబెట్టినది వేసేస్తామండి. అలానే మనం సజ్జలు పొడి చేసినాం కదండి, ఈ పొడి కూడా దీంట్లో వేసేద్దాం. వేసేసి ఒక్కసారి ఇట్లా కలిపేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు పెడదామండి. మూతేసి విజిల్ పెడతామండి. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మనం బంద్ చేస్తాం స్టవ్. చూడండి, మంచిగా ఉడికింది. మూత తీసేసినాము. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేస్తామండి. చూడండి, ఒక్క విజిల్కే ఎంత బాగా ఉడికింది చూడండి. ఇది కొంచెం గట్టిగా ఉందండి. మన బెల్లం వేసిన తర్వాత పాలు పోస్తాం కదా, కొంచెం లిక్విడ్గా వచ్చేస్తుందండి. బెల్లం వేస్తామండి. బెల్లం వేసి ఇది ఒక్కసారి మంచిగా బెల్లం కరిగేంత వరకు ఉడకబెడతాం, వేడి చేస్తామండి. తర్వాత పాలు పోసే వల్ల కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది. బెల్లం కరగనండి. చూడండి, ఇప్పుడు ఇలాచి పొడి చేసి దంచినానండి. ఇలాచి పౌడర్ వేసుకుందాం. అలానే పాలు కూడా వేసుకుందామండి. చూడండి, పాలు కూడా ఒక 1/4 లీటర్ పాలు వేసుకున్నాం. మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. బెల్లం కూడా కరిగిపోయిందండి. ఇలాచి అన్నీ వేసినాము.
ఇది ఒక్కసారి ఇట్లా వేడి కానివ్వండి, అంతవరకు మనం జీడిపప్పు అవన్నీ నెయ్యిలో వేయించుతామండి. మంచిగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. న్యూ ఇయర్ అది కొత్తగా వెరైటీగా చేద్దామండి. ఈ రుచిగా కూడా ఉంటుందండి. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు కూడా అందరు తాగొచ్చు. ఉన్నానండి, జీడిపప్పు అవన్నీ వేస్తాము. జీడిపప్పు వేయించడానికి ఒక 2 స్పూను నెయ్యి వేసినానండి. ఇప్పుడు దీంట్లో మనం జీడిపప్పు బాదాం అని వేస్తామండి. వేసి ఇది కొంచెం ఫ్రై కానివ్వండి. ఇప్పుడు దీంట్లోనే మనం బ్లాక్ ద్రాక్ష వేస్తున్నానండి. చూడండి, నల్ల ద్రాక్ష వేస్తున్నా. ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి బ్లాక్ ద్రాక్ష. ఇవి కూడా ఫ్రై చేద్దాం. ఇంకా పంకిన్ సీడ్ వేస్తున్నానండి. దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి, చాలా మంచిది. పిల్లల ఎదుగుదల కూడా చాలా మంచిదండి ఇది. ఇవి కూడా కొంచెం ఫ్రై చేద్దాం. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది అట్లనే మనం వేసేస్తామండి. అలానే నేను కొంచెం 1/2 స్పూను సొంటి పొడి వేస్తున్నానండి. చూడండి, ఎంతో రుచికరమైన సజ్జలు పాయసం రెడీ అయిపోయిందండి. వేడివేడిగా దేవునికి నైవేద్యం పెట్టేసి వేడివేడిగా తాగొచ్చండి. అంత ఆరోగ్యానికి మంచిదండి. ఇది న్యూ ఇయర్ స్పెషల్ అండి. ఇది మీరు కూడా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది పిల్లలకు ఎంతో చాలా మంచిదండి. ఇది ఈవినింగ్ పిల్లలు వచ్చినప్పుడు మనం ఇలా చేసి ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్ వాళ్ళు కూడా తాగొచ్చండి. దీనిలో మిల్లెట్ల చేసే వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. రెడీ అయిపోయిందండి. రండి, వేడివేడిగా తాగుదాము. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ స్పెషల్ పాయసాన్ని మీ ఇంట్లో చేసి చూడండి. ఎంత బాగా వచ్చిందని చూడండి. ఇట్లా మంచి జారిపోతున్నాయి చూడండి, ఎంత రుచిగా ఉంటుందండి. చూడండి, బెల్లం చేసే వల్ల కాల్షియము, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కలిసే వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. టైర్డ్నెస్ రాదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు టైర్డ్గా ఉంటారు, అవన్నీ ఉండరండి. పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు. మిల్లెట్ తోటి కనీసం వారానికి ఒక్కసారి అయినా ఇలా చేసుకొని తినాలండి. సజ్జలు సాబ్దాని బియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. రండి, వేడివేడిగా అందరు తాగుతాము. న్యూ ఇయర్ స్పెషల్ అండి ఇది. థ్యాంక్ యూ.